దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహాకృపను బట్టి మరి యొక్క ప్రభువు దినం లేక ప్రత్యేకమైనటువంటి ఈ రోజు మనము దేవుని బిడ్డలముగా ఈ జూన్ ద్వారా కలుసుకోవటానికి సహవాసంలో ప్రభువును గణపరచడానికి దేవుడిచ్చిన మంచి అవకాశానికై నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ఒంగోలు నుంచి, తాడేపల్లి నుంచి, మరి అలాగే షడ్రకు, మరి రవి, ఈ ప్రకాశం జిల్లా నుంచి సహోదరులు సహోదరులు కలుసుకోవడం చాలా సంతోషం. ఈ గూగుల్ మీట్ లో చేరి వచ్చినటువంటి ప్రియ సహోదరులందరికీ దేవుని బిడ్డలకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్యలో నన్ను కూడా మీరు ప్రేమించి ఆహ్వానించి ప్రత్యేకించి మరి తమ్ముడు హ్యాపీ వారి కుటుంబం ఈ యొక్క మంచి కార్యాన్ని ఏర్పాటు చేసి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఆలోచన, ఆ ఆరాటం, దేవుని పని విషయంలో వారికి ఉన్నటువంటి వైరాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. పని కోసం మనం ఒక మంచి ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్తున్నాం. ఇలాగూ మనము కొద్దిమంది అయినా మనం ఇలా కలుసుకొని దేవుని మాటలు వింటం అనేది చాలా మనకు క్షేమము. అలాగూ దేవుని బిడ్డలముగా మనము ఎంతగానో ఆశీర్వదించబడతాం. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ రాత్రి మనము దేవుని మాటలు దైవ గ్రంథంలో నుంచి కొన్ని చదువుకుందాం. నాకు తెలిసి ఇప్పుడు సమయం 9 గంటలు కావచ్చింది కనుక 9:30కు మనం ముగించుకోవాలి కాబట్టి దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాం. యెషయా గ్రంథము మనము ఈ మధ్య కాలంలో మన బైబిల్ స్టడీస్ లో ధ్యానం చేస్తూ వచ్చాం కాబట్టి యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుకుందాం. నేను యెషయా గ్రంథం 53వ అధ్యాయము 9వ వచనము చదువుతాను. 9 నుంచి 12 వరకు చదువుతాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుతాను. లేక మీరు ఎవరైనా చదవగలిగితే ఇంకా సంతోషం. నేను చదవాలన్నా 9 నుంచి 12. యెషయా 53:9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతని ద్వారా వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు మనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టుకును. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. చదివిన తమ్మునికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనము అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని
ప్రవక్త అయినటువంటి యెషయా తన యొక్క దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుడు తనకిచ్చినటువంటి ప్రత్యక్షతను ఎంతో చక్కగా, చాలా మరి మంచి జ్ఞానంతో నింపబడి ఆత్మ ప్రత్యక్షతతో చక్కగా దేవుని గురించినటువంటి లేక యేసు ప్రభువుని గురించిన విషయాలను వివరించడానికి చాలా ప్రయాసపడినట్లుగా మనకు అర్థమవుతుంది. తాను మనందరికీ కూడా విలువైనటువంటి సమాచారాన్ని ప్రభువుని గురించి అందించడము జరిగింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయమును యేసు ప్రభు గురించి వ్రాశాడు, కానీ యేసు ప్రభు పేరు అక్కడ లేదు. దైవ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్నటువంటి అతి విలువైనటువంటి రహస్యముతో కూడిన, మర్మంతో కూడినటువంటి విషయం ఏంటంటే ప్రభువు పేరు ఉండదు, అలాగే ప్రభు యొక్క ఆ క్రియలు కనిపిస్తాయి కానీ ప్రభు పేరు ఉండదు. అలాగూ అధ్యాయాలే కాదు, కొన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. యేసు ప్రభువుని గురించి రాసినటువంటి పుస్తకాలే ఉన్నాయి బైబిల్లో, కానీ ప్రభు పేరు కనిపించదు, ప్రభువు అక్కడ కనిపించడు. మనకు ప్రత్యక్షంగా ప్రభువు కనిపించడు, కానీ ప్రభువు అక్కడ దాగి ఉంటాడు. ప్రభువు ఆయన మర్మంగా ఉంటాడు. ప్రభువే అక్కడ మనకు ఆత్మీయంగా బయలుపరచబడి ఉంటాడు, ఆయన దాచబడి ఉంటాడు. అలాగూ బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు ప్రభువుని గురించినటువంటి పుస్తకాలు ఉన్నాయి. ప్రభు పేరు లేక దేవుడు అనే మాట లేకుండా 2 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. ఎవరు చెప్పగలరు? మనము ఇక్కడ బైబిల్ స్టడీ కాబట్టి కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ప్రశ్నలకు సమాధానాలు కూడా, మనం సందేశం కాదు కానీ స్టడీ కాబట్టి స్టడీలో మీ యొక్క ఆలోచన, మీ యొక్క స్టడీ లేక మీ ధ్యానం ఏంటో అనేది కూడా తెలుసుకోవటం చాలా మంచిది. బైబిల్లో 2 పుస్తకాలు ఉన్నాయి, దేవుడు పేరు లేకుండా 2 పుస్తకాలు ఉన్నాయి. 2 పుస్తకాలు ఏం చెప్తారు? ఎవరు చెప్తారు? ఒకటి ఎస్తేరు గ్రంథంలో లేదు, ఒకటి పాతనే ఐడియా లేదన్నారు. ఓకే, యూద యూద పత్రికలో అధ్యాయం ఉంది కదా, పాత నిబంధనలోనే చిన్న ప్రవక్తలు కదా, పాత నిబంధనలోనే ఉంది. ప్రవక్తల గ్రంథం కూడా కాదు. లేదు, పేరు అంత దేవుడి పేరు ఉండదు, ఇంకొక పుస్తకం కూడా. సరే చెప్పండి మీరే. ఓకే, చాలా సంతోషం. ఎస్ కావ్య గ్రంథాలు క్లూ ఇచ్చా. యోబు పరమగీతాల్లో మధ్యలో అదే దాంట్లో ఏదనేది యోబు కీర్తనలు కావ్య గ్రంథాలు. రైట్, మీరు చెప్పారు. ఓకే, సంతోషం బ్రదర్, మీరే చెప్పారు రవి గారు. యోబు పరమగీతం అన్నారు, అదే లాస్ట్ పుస్తకమే. లాస్ట్ పుస్తకంలో కూడా దేవుడి పేరు ఉండదు. పరమగీతంలో కూడా దేవుడు అనే పేరు ఉండదు. షోలమిది ఉంటుంది, అక్కడ ప్రియుడు ఉంటాడు, కానీ దేవుడు అనే పేరు ఉండదు అక్కడ. పరమగీతంలో కూడా దేవుడు అనే పేరు ఉండదు. పరమగీతంలో మన ప్రభు ఆయన సంఘముగా షోలమిది కనిపిస్తుంది, మన ప్రభు ప్రియుడుగా కనిపిస్తాడు. ఆయన ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన 10,000 మందిలో గుర్తింపదగిన వాడుగా, ఆయన ముఖం దగ్గర నుంచి, ఆయన తల దగ్గర, ఆయన వెంట్రుకల దగ్గర నుంచి ఆయన పాదముల వరకు ఎంత సుందరుడు అనేది వర్ణన ఉంటుంది, కానీ అక్కడ దేవుని పేరు ఉండదు. పరమగీతం అంతట్లో కూడా దేవుడు అనే పేరు మనకు దొరకదు. కనుక మన ప్రభువు అక్కడ దాచబడి ఉన్నాడు. మన ప్రభువు మోషేకు సాదృశ్యం కదా. మన ప్రభువు మోషేలో మనం ప్రభువును చూస్తాం. అలాగే మోషేలో మనకు కనిపించేది ఏంటంటే
మోషే పుట్టినప్పుడు మోషే యొక్క అక్క అయినటువంటి మిరియాము ఆయనను దాచిపెడుతుంది. జమ్ము పెట్టెలో ఉంచి ఆ నైలు నదిలో అక్కడ ఆమె ఆ జమ్ములో దాచిపెట్టి, ఆ నైలు నదిలో దాచిపెట్టి, ఆమె ఒడ్డున ఉండి ఆ పసివాడికి ఏం జరుగుతుందో అనే ఆలోచనతో, చాలా కీన్ అబ్జర్వేషన్ తోటి, ఫుల్ సెక్యూరిటీ తోటి అక్కడ ప్రభువును మోషేను కాపాడుతూ ఉంటుంది. మోషే మన ప్రభువుకు సాదృశ్యం. మోషే ఏ విధంగా జమ్ము పెట్టెలో దాచబడి ఐగుప్తు యొక్క సైనికులకు కనిపించకుండా, లేక ఎవరైతే పసిపిల్లలను చంపటానికి ఒక బృందం ఏర్పడి పసిపిల్లల కోసము అంతా కూడా హెబ్రీ ఇళ్లలో సోదా చేస్తా ఉన్నారు, వారి కంట పడకుండా మోషేను దాచిపెట్టినట్టుగా మనం చూస్తాం. అలాగే మన ప్రభువు కూడా పాత నిబంధన గ్రంథములంతా కూడా అలాగ దాచబడి ఉంటాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మన ప్రభు పేరు ఉండదు. అస్సలు మన ప్రభువును అక్కడ జ్ఞాపకం చేసుకోలేం. మన ప్రభు కనిపించాడు. యేసు ప్రభు అనే మాట మనకు తెలియదు. ఈనాటికి కూడా యూదులు 53వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ లేత మొక్క, ఆ యొక్క సొగసు కోల్పోయిన వ్యక్తి, ఆ మొత్తబడిన వారు ఎవరు అని అంటే, వారు కొంతమంది ప్రవక్తల గురించి చెప్తారు. యేసు ప్రభు కాదని చెప్తారు. ఇర్మియా అని అంటారు కొంతమంది ఏమంటారంటే అది యెరూషలేం పట్టణం గురించి యెషయా రాశాడు అని అంటారు. యేసు ప్రభువుని గురించి కాదు. 53వ అధ్యాయం యెరూషలేము పట్టణము గురించి ఆయన అలంకార భాషతో అట్లా వాడారు అని. ఎందుకంటే మనకు ఖచ్చితంగా కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడింది ఏంటంటే, వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేశాడు ప్రభు. అందువల్ల వారు యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పటికీ కూడా వారు దాన్ని ఒక మిస్టరీగానే భావిస్తూ ఉంటారు. కొంతమంది ప్రవక్తల గురించి చెప్పాడేమో అని అంటారు. ఇర్మియా కూడా ఇట్లా శ్రమలు అనుభవించాడు కాబట్టి ఇర్మియా గురించి రాశాడేమో అనుకుంటారు. ఇప్పటికీ ప్రభువుని గురించి ఇలాగూ వారు నమ్మరు. చాలా మంది లేఖనాలను పరిశీలిస్తుంటారు. అలాగూ అయితే ఈ యెషయా గారు 53వ అధ్యాయం అంతట్లో కూడా యేసు ప్రభు యొక్క పుట్టుక దగ్గర నుంచి ఆయన మరణం వరకు, యేసు ప్రభు యొక్క మరణం నుంచి ఆయన మరలా తిరిగి లేపబడటాన్ని చూపిస్తాడు, పునరుత్థానాన్ని చూపిస్తాడు. మరలా పునరుత్థానము తర్వాత ప్రభు ఆరోహణము, మరలా ప్రభు రెండవ రాకడ, ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలన కూడా 53వ అధ్యాయంలో మనకు తెలియపరిచాడు. యెషయా గారు 53వ అధ్యాయంలో ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచాడు. ఆయన పసితనాన్ని చూపిస్తున్నాడు. లేత మొక్క, ఆయన బాలుడు, ఎవడు నమ్మాడు మేము తెలియజేసిన సమాచారము, ఆయన బాహు ఎవనికి బయలుపరచబడని చెప్పి ఆయన లేత మొక్క, ఆయన బాల్యం దగ్గర నుంచి ఆయన ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు కదా పరలోకంలో. ఆ చివరి మాట ఇప్పుడు 12వ వచనంలో మనం చదివాం. తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన విజ్ఞాపనం చేశాను. ఇప్పుడు ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆయన పుట్టుకను గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన ఆరోహణము గురించి, తిరిగి ఆయన 1000 ఏళ్ల పరిపాలన కూడా ఇక్కడ చెప్పాడు. 12వ వచనంలో చెప్పాడు. 12వ వచనంలో ఆయన 1000 ఏళ్ల పరిపాలన. కాబట్టి నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయనన్నాడు. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను అన్నాడు. గొప్ప వారితో నేను పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును అన్నాడు. గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టదనంటే ప్రభువు 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన మన కోసం లేక సంఘము కోసం ఎంతైతే వేదన అనుభవించాడో, ఎంతైతే ఆయన ప్రాణాన్ని ధారపోశాడో, కాబట్టి ఆయన విమోచన కార్యానికి బదులుగా తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నేను అతనికి పాలు పంచి పెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకున్నాను. అనగా ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఆయన విభాగించు, నా భాగం అని తీసుకోబోతున్నాడు. ఆయన 1000 ఏళ్ల పరిపాలన అక్కడ మనం కనిపిస్తుంది. 12వ వచనంలో ఆయన గొప్ప
గొప్ప వారితో కలిసి పాలు తీసుకుంటాడు. అంటే ఆయన ఈ భూమి మీద తన యొక్క మొత్తం కూడా ఏదైతే కోల్పోయాడో తిరిగి, ఏదైతే ఏదేనో వనములో ఆదాము కోల్పోయాడో, ఏదైతే దేవుడు భూమి మీద తన యొక్క పరిపాలన లేక భూమి మీద తాను దేని కొరకైతే ఏ సంఘం కోసం అయితే ప్రాణం పెట్టాడో దానిని మొత్తం కూడా ఆయన స్వాధీనం చేసుకోబోతున్నాడు. ఏమంటారంటే ఈ అకౌంట్స్ లో ఫండమెంటల్ ఒకటి ఉంటుంది. అకౌంట్స్ లో ఉన్నటువంటి విషయం ఏంటంటే బేసిక్ ఫండమెంటల్. అకౌంట్స్ లో ఉన్న బేసిక్ ఫండమెంటల్ అంటే ఎవ్రీ డెబిట్ హ్యాస్ టు హ్యావ్ క్రెడిట్, అదర్వైజ్ ద బుక్స్ విల్ నాట్ బి బ్యాలెన్స్డ్ అని అంటాడు. ఇది బేసిక్ ఫ్యాక్ట్ ఆఫ్ అకౌంటింగ్ ఫండమెంటల్. ఏంటంటే ఏదైతే అప్పు బ్యాంక్ వాడు అకౌంట్స్ ఇచ్చాడో ఆ అప్పు అంతా తిరిగి ఎంతైతే ఇచ్చాడో వడ్డీతో సహా అప్పు మరలా రికవరీ చేసినప్పుడే ఆ బ్యాంక్ సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అవుతుందని దాని అర్థం. బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నమాట. ప్రతి రూపాయి, ఎవ్రీ 1 రూపీ కూడా ఆ అకౌంట్స్ లో బ్యాలెన్స్ అనేది కంపల్సరీగా చూపించాలి. అప్పుడు ఆ బ్యాంక్ ప్రాసెస్ కానీ లేక ఆ సిస్టమ్ కానీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని దాని అర్థం. అది బేసిక్ ఫండమెంటల్స్. అలాగైతే యేసు ప్రభు ఏమైతే కోల్పోయాడో ఈ భూమి మీద, దేనికోసమైతే ప్రాణం పెట్టాడో అది తిరిగి ఆయన మరలా ఆ ఏదైతే అప్పు ఇచ్చాడో తిరిగి ఆయన కలెక్ట్ చేసుకోవాలి. దాన్నే ఏమంటారంటే ఆయన కొల్ల సొమ్ము విభాగించుకోబోతున్నాడు. ఆయన గనులతో కలిసి, అనగా 1000 ఏండ్ల పరిపాలన, ఈ భూరాజులందరినీ కూడా ఆయన నాశనం చేయబోతున్నాడు. ఈ భూమి మీద ఆయన భూరాజులను నాశనం చేయబోతున్నాడు. అది మనము దేవుని వాక్యంలో గమనిస్తాం. చూడండి, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం. 24వ అధ్యాయం 21వ వచనం. ఆ దినమున యెహోవా ఉన్నత స్థల సమూహమును భూమి మీదనున్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారి గోతిలో బడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడదురు. బహు దినములు అయిన తర్వాత వారు దర్శింపబడుదురు. చెప్పాడు కదా, ఆ దినమున యెహోవా ఉన్నత స్థల సమూహమును భూమి మీదనున్న భూరాజులను ఖండించును. అనగా ఆయన 2వ రాకడలో ఆయన భూరాజులను దండిస్తాడు. ఈ భూమి మీద ఆయన పరిపాలన ప్రారంభిస్తాడు. ఇది 2వ రాకడ. రూబెన్ గారు కొంచెం మ్యూట్ చేయండి. రూబెన్ గారు వాయిస్ వస్తుంది. మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఆయన ఎంతగా దీనత్వాన్ని ధరించుకున్నాడో, ఎంతగా తగ్గించబడ్డాడో, ఎంతగా రిక్తుడయ్యాడో, ఎంతగా ఆయన మనందరి కోసం దాసుని స్వరూపం ధరించాడో చెప్తూ, కాబట్టి ఆయన పొందినటువంటి ఆ దెబ్బలకు బదులుగా, ఆయన తీసుకున్నటువంటి ఆ యొక్క దీనత్వానికి బదులుగా, ఆయన దాసుని స్వరూపం ధరించుకున్న దానికి బదులుగా ఇప్పుడు ఏం చేస్తాడనంటే, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలు యేసు నామమున వంగుతుంది. ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటుంది. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఎందుకనగా ఆయన మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆ కారణం చేత, ఆ రీజన్ బట్టి ఇప్పుడు పరలోకములో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, భూమి క్రింద ఉన్నవి సమస్తం కూడా ఆయన పాదముల క్రిందికి రాబోతుంది. ప్రతి మోకాలు ఆయన ఎదుట ఉండుతుంది. ఏదైతే అప్పిచ్చాడో తిరిగి మొత్తం కూడా మరలా వడ్డీతో సహా ఆయన తీసుకుంటున్నాడు. ద బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్. ప్రభు ఏదైతే ప్రాణం పెట్టి సంఘం కోసం రక్తం కార్చాడో, ఆ సంఘం కోసం ఏ విధంగా ఆయన శ్రమలు పొందాడో,
అదంతా కూడా యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో చెప్తూ ఆయన అంటాడు, కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను. ఆయన మన నిమిత్తము ఇక్కడ ఎన్నో సార్లు యెషయా గారు 53వ అధ్యాయంలో యేసు ప్రభు శరీరధారిగా మన కోసము ఎంత బాధలు అనుభవించాడో అదంతా కూడా మన 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 అనే మాటలే మనం ఎక్కువగా చూస్తాం. ఆయన నిశ్చయముగా 4వ వచనంలో చెప్తాడు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను. ఆ మాట ఎంత బాగా చెప్తాడో చూడండి యెషయా గారు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. మన రోగములు మన వ్యసనములు అని చెప్తూ నిశ్చయముగా అంటే ఇంగ్లీష్ లో ట్రూలీ హీ బ్రూజ్డ్, హీ బోర్ అవర్ ఇనిక్విటీ. ట్రూలీ అంటే మన రోగాలే ఆయన భరించాడు, కానీ నిశ్చయముగా మన యొక్క పాపమును బట్టి, నిశ్చయముగా మన అతిక్రమం బట్టి, నిశ్చయముగా మన యొక్క దోషములను బట్టి ఆయన దెబ్బలు అనుభవించాడు. నిశ్చయముగా మనం అంటే ఆయన చేసిన పాపం వల్ల కాదు ఆయన దెబ్బలు తిన్నది, లేకపోతే ఆయన పితరులు చేసిన పాపం వల్ల కాదు ఆయన దెబ్బలు తిన్నది, లేకపోతే ఆయనలో ఉన్నటువంటి దోషమును బట్టి కాదు ఆయన దెబ్బలు తిన్నది. ఎందుకు ఇంతగా ఆయన నలుగొట్టబడ్డాడు? ఎందుకు మనుష్యులు చూడనోలని వాడుగయ్యాడు? ఎందుకు వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు? ఎందుకు ఆయన స్వరూపము కోల్పోయాడు? ఎందుకు ఆయన మొత్తబడినాడు? ఎందుకు ఆయన బాధింపబడినాడు? ఎందుకు ఆయన శ్రమనందాడు అని అంటే నిశ్చయముగా మన కోసము, అంటే నో డౌట్ ఎట్ ఆల్ అది మన కోసమే చేశాడని యెషయా గారు చెప్తారు. యేసు ప్రభు ఎందుకు అంత శ్రమ పట్టబడ్డాడు అని అంటే అది మన కోసం. నేను ఈ మాట కూడా మీకు చెప్పాలి. యేసు మొదటిగా మనం చూసాం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు ప్రభు పేరు ఉండదు, కానీ అక్కడ యేసు ప్రభు యొక్క శ్రమలను గురించే చెప్తారు. ఇక్కడ 53వ అధ్యాయంలో యెషయా గారు యేసు ప్రభు యొక్క శరీరధారిగా మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని శ్రమలు పొందాడో అది వర్ణించాడు. కానీ యెషయా గారు 6వ అధ్యాయంలో యేసు ప్రభు పరలోకములో ఆయన ఎంత ఉన్నతమైన మహిమ కలిగిన వాడో అది అక్కడ చూపిస్తాడు. యెషయా గారు మనకు 6వ అధ్యాయంలో ఆయన మహిమను, ఆయన పరలోకపు వైభవాన్ని, పరలోకములో ఆయనకున్నటువంటి ఘనతను, ఆయనకున్న కీర్తిని, ఆయన ఏ విధంగా ఆరాధించబడుతున్నాడో, ఏ విధంగా ఆయన హెచ్చించబడి ఉన్నాడో, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి సమీపింపరాని తేజస్సులో ఉన్నాడో 6వ అధ్యాయంలో ఆయన మహిమను వర్ణిస్తాడు. 53వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క శ్రమలను వర్ణిస్తాడు. ఇది నేను చెప్పటం కాదు, ఇది నేను వర్ణించటం కాదు. ఈ యోహాను గారు యేసు ప్రభువుకు అతి ముఖ్యమైన వాడు, యేసు ప్రభువుకు ప్రియమైనటువంటి వాడు, యేసు ప్రభువును ప్రేమించిన వాడు, యేసు ప్రభువుకు దగ్గరగా ఉన్నవాడు, ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి యోహాను గారు చెప్తారు, యెషయా గ్రంథం 53లో ఆ శ్రమను అనుభవించిన ఆయన, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆ మహిమలో ఉన్న ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడిన ఆ యొక్క ఆ దైవము ఎవరో కాదు, ఆయన యేసు ప్రభువే అని చెప్తాడు. యోహాను సువార్తలో చూడండి, యోహాను గారు మనకు ఆయన ప్రత్యక్షతలు పొందుకున్నాడు కాబట్టి ఆ విషయాలు మనకు చెప్తాడు. యెషయా గారు గురించి యెషయా గారు చూసింది ఎవరినో కాదు, ఆ 6వ అధ్యాయంలో చూసిన ఆయన ఎవరో కాదు, యేసు ప్రభువే. 53వ అధ్యాయంలో ఆయన యెషయా గారు చూసినటువంటి ఆ లేత మొక్క ఎవరో కాదు, యేసు ప్రభువే అని ఖచ్చితంగా బల్లగుద్ది మనకు యోహాను గారు 12వ అధ్యాయంలో చెప్పాడు. 12వ అధ్యాయంలో చూడండి, అక్కడ కూడా ఆ మాట అదే ఉంటది, యేసు ప్రభు దాగి ఉన్నాడు. 6వ అధ్యాయంలో ఆయన దాగి ఉన్నాడు, 53వ అధ్యాయంలో ఆయన దాగి ఉన్నాడు అని చెప్తాడు. 37వ వచనం 12వ అధ్యాయం 37వ వచనంలో చూడండి, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనపడకుండా దాగి ఉండెను అని అన్నాడు. 38వ వచనంలో ఇక్కడ 53వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేశాడు. ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు, ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరునట్లు ఇది జరిగను. 53వ అధ్యాయము 1వ వచనంలో అది మనకు కనిపిస్తుంది. యెహోవా బాహువు ఎవనికి
బయలుపరచబడెను అని ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు 38వ వచనంలో, ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడెను. అక్కడ యెహోవా యొక్క బాహు అని అన్నాడు, ఇక్కడ ప్రభు యొక్క బాహు, ఆయన దాగి ఉన్నాడు, ఆయన ప్రభువే అని చెప్తూ కింద మాటలు చెప్తున్నాడు. మరలా ఆయన క్లియర్ గా మరలా 6వ అధ్యాయాన్ని, యెషయా గ్రంథము 6వ అధ్యాయాన్ని చూపించాడు. చూసారా 6వ అధ్యాయాన్ని 39:40లో, ఇందుచేత వారు నమ్మలేకపోయిరి, ఏలైనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగు చేసి వారి హృదయము కఠినపరచును అని యెషయా మరి ఒక చోట చెప్పిన. మరి ఒక చోట అనేది ఎక్కడంటే 6వ అధ్యాయంలో. అది 6వ అధ్యాయం మనము 9, 10, 11 వచనాల్లో మనకు అది కనిపిస్తుంది. పైన చెప్పింది 53వ అధ్యాయంలో. మరి ఈ యెషయా గారు చెప్పినటువంటి ఆయన ఎవరు అనేది 41వ వచనంలో చెప్పాడు. చూడండి, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి మాటలు చెప్పాను. యెషయా గారు ఆ 53వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఎవరి గురించి చెప్పాడు అనేది యోహాను గారు ఇక్కడ మనకు చెప్తున్నాడు. యెషయా ఆయన మహిమను చూచినందున, ఎవరి మహిమను పైన చెప్పాడే 37వ వచనంలో, యేసు ప్రభు ఆయన దాగి ఉన్నాడు, ఆయన మహిమను యెషయా గారు చూశారు. ఆయనను గూర్చి మాటలు చెప్పాను. ఆయనను గూర్చే, ఇర్మియా గారి గురించి కాదుగా, లేక యెరూషలేం పట్టణం గురించి కాదు. కానీ ఎందుకంటే యెరూషలేమును అనేక సార్లు కన్యకతో పోలుస్తాడు దేవుడు. అందువల్ల ఇక్కడ యెషయా గారు ఒక లేత మొక్కగా పోల్చాడు యెరూషలేం పట్టణము. ఆ యెరూషలేంకి వచ్చే శ్రమలు, ఎందుకంటే నేటికిని యెరూషలేం పట్టణం శ్రమల్లో ఉంది. ఆ శ్రమలే అని అన్నట్టుగా వారు నమ్ముతారు, కానీ యేసు ప్రభు కాదు. కానీ యేసు ప్రభువుకు దగ్గరగా ఉన్న శిష్యుడైన యోహాను చెప్పాడు, 6వ అధ్యాయంలో ఉన్న ఆయన యేసు ప్రభువే, 53వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆయన కూడా యేసు ప్రభువే అని ఇక్కడ మనకు క్లియర్ గా యోహాను గారు చెప్పారు. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన మహిమ 6వ అధ్యాయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనకున్నటువంటి ఈ 5 నిమిషాల్లో ఆయన మహిమను మనము చూస్తాం. చూడండి ఎంత మహిమ కలిగిన వాడు. యెషయా గారు యేసు ప్రభువును చూశాడు కదా, యేసు ప్రభువును ఆయన మహిమలో ఉన్నప్పుడు చూశాడు. యేసు ప్రభువును ఆయన కొట్టబడినప్పుడు, ఆయన బాధింపబడినప్పుడు చూశాడు. నిశ్చయముగా ఆయన మనకు, అంటే ట్రూలీ నో డౌట్, ఆయన మన కోసమే చనిపోయాడు, మన కోసమే శ్రమ పొందాడు, మన కోసమే మెత్తన చేయబడ్డాడు అని చెప్తున్నాడు. ఆ ప్రభువు మహిమలో ఉన్నప్పుడు ఎలాగున్నాడో ఆయన గురించి చెప్తున్నాడు. 1వ వచనంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన మహిమలో ఎలా ఉన్నాడో చూపిస్తున్నాడు. యెషయా చూశాడు, ఆయన మహిమలో ఉన్నప్పుడు చూశాడు. 750 సంవత్సరాల ముందే యేసు ప్రభువును చూశాడు. మహిమలో ఉన్నప్పుడు చూశాడు, సిలువలో ఉన్నప్పుడు చూశాడు యెషయా గారు. అది మనం చెప్పేది కాదు, యోహాను చెప్పాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకొనెను. యేసు ప్రభు యొక్క చొక్కా అంచులు దేవాలయమును నిండుకొను. అంటే ఆయన ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆయన చొక్కా అంచులు అంటే ఆయన ఎంత ఉన్నతమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడని చెప్తాను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. యెషయా గారు ప్రభువును చూశాడు. ఆ ప్రభువు దేవాలయంలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. ప్రభువు ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ ప్రభువు అత్యున్నత సింహాసనం పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొని ఉన్నాయి. యేసు ప్రభువుని యెషయా గారు చూశారు, మహిమలో ఉన్నప్పుడు చూశారు. ఆయన అప్పుడు మహిమలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే, ఆయన అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడై, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. అయితే వారు ఎలా ఉన్నారంటే 6 రెక్కలు కలిగి ఉన్నారు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నారు. అంటే 2 రెక్కలతో ఆయనను చూడలేకపోతున్నారు, 2 కళ్ళతో ఆయన చూడలేకపోతున్నారు, ముఖాముఖిగా ఆయన చూడలేకపోతున్నారు. అందుకని వారి ముఖాలను 2 రెక్కలతో కప్పుకుంటున్నారు. యేసు ప్రభు యొక్క ఆ మహిమ శరాపులు చూడలేకపోతున్నారు. శరాపుల గురించి విలియం మ్యాక్డొనాల్డ్ గారు, అంటే శరాపు అంటేనే దాని అర్థం చెప్పాడు విలియం మ్యాక్డొనాల్డ్ గారు.
శరాపులు అనేవారు ఎలాంటి వారు అంటే వారు బగబగ మండే జీవులు అంటారు. దే ఆర్ బర్నింగ్ క్రీచర్స్. శరాపులు అనేవారు ఎలాంటి వారు అంటే బర్నింగ్ క్రీచర్స్, బగబగ మండిపోయేవారు. శరాపులు ఎంత శక్తి కలిగిన వారంటే మిఖాయేలు ఎంత శక్తి కలిగిన వాడో మనకు తెలుసు. మనం రాజుల గ్రంథంలో చూస్తాం, ఒక్క దూత 180,000 మందిని చంపినటువంటి వాడు. ఒక్క దూత 180,000 మందిని చంపినవాడు, అంత శక్తి కలిగిన వారు. రెండవది, శరాపులు అనేవారు అతి పరిశుద్ధమైనటువంటి వారు. వారిలో కొంచెము కూడా పాపము కానీ మలినము కానీ అపవిత్రత కానీ ఉండదు. వారు బగబగ మండే జీవులు అంట శరాపులు అనేవారు. ఆ శరాపుల గుంపులో నుంచి వచ్చిన వాడే సాతానుడు. వాడి గురించి ఇప్పుడు మనం మాట్లాడిన అవసరం లేదు. అయితే ఈ యొక్క శరాపులు అనేవారు ఆయన దగ్గర నిలుచోలేకపోతున్నారు. బగబగ మండే జీవులు కూడా ఆయన ముఖాముఖిగా చూడలేకపోతున్నారు, ఆయన దగ్గర నిలుచోలేకపోతున్నారు. ఆయన సన్నిధిలో వారు చేయగలిగిన పని ఒక్కటే. 3వ వచనంలో, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నారు. వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నింపబడింది. యెషయా గారు ఆయనను చూచాడు. ఆయన ఎలా ఉన్నాడు అని అంటే, శరాపులు కూడా ఆయన ఎదుట నిలువబడలేనంత పరిశుద్ధత కలిగి వారు భయపడి గాన ప్రతిగానములతో కేకలేస్తున్నారు. అయ్యో, ఆయన్ని మేము చూడలేము. 2 రెక్కలు బగబగ మండే జీవులైన శరాపులు కూడా 2 రెక్కలతో ఆయన్ను చూడలేక ముఖం కప్పుకుంటున్నారు. ముఖాముఖిగా ఆయన దగ్గర నిలబడలేక ఎగురుతున్నారు. 2 కాళ్ళను కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 కాళ్ళను కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పేసుకొని ఆయనను అయ్యయ్యో ఆయన పరిశుద్ధుడు 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 అని ఆయనను కీర్తిస్తున్నారు. వారి కంఠము గొంతు చించుకుంటున్నారు. అంటే భయముతోటి వారు గొంతు చించుకొని కేకలేస్తున్నారు. ఆయన దగ్గర మనం ఎట్ట నిలబడదాం? వారి ఆ గొప్ప స్వరము గొంతు చించుకోవటంతో గడప పునాదులు కూడా అదిరిపోతున్నాయి. అంటే వారు భయంతో నింపబడ్డారు. ఆ బగబగ మండే శరాపులనే పవిత్రత కలిగిన జీవులు కూడా గుండె బద్దలయ్యేలాగా, కంఠ స్వరం పగిలిపోయేలాగా భయపడి వణుకుతూ ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన దగ్గర మనం ఎలా నిలబడగలం, ఆయన దగ్గర ఎలా మనము చూడగలం అని వారి భయముతో కూడినటువంటి ఆ కేకలకు గడప పునాదులు కూడా అదిరిపోతున్నాయంట. అంత మహిమ కలిగిన వాడని యేసు ప్రభుని గురించి యెషయా చూసి, అప్పుడు యెషయా కూడా ఏమంటాడంటే, అయ్యో నేను కూడా అపవిత్రమైన పెదవులు గలవాడనే, నేను కూడా అపవిత్రమైన పెదవులు గలవాడనే అని చెప్పేసి, నేను నశించిపోయాను. ఇంత బగబగ మండే శరాపులనే జీవులు కూడా నిలబడలేక ఆయన దగ్గర వణుకుతూ గుండె బాదుకుంటూ బద్దలయ్యేలాగా ఆయన పరిశుద్ధుడు, ఆయన దగ్గర మనం నిలబడలేమని అల్లాడిపోతున్నారు. ఇక నేను ఎలాగూ నిలబడగలను, నేను ఎలాగ బ్రతగలను, ఇంక నేను చచ్చిపోయాను, నేను నశించిపోయానని యెషయా ఇక్కడ కేకలేస్తుంటే, ఇక్కడ మరలా దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఆ జాలి యెషయా మీద కనిపించింది. యెషయాతో అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఒక శరాపు వచ్చి, ఏం పర్లేదు నేను యెహోవాను చూచాను అని చెప్పేసి నేను నశించిపోయానంటే, ఆయన అంటున్నాడు, శరాపుల్లో ఒకడొచ్చి బలిపీఠం మీద నుండి కారుతో నిప్పు తీసుకొని వచ్చి అతని పెదవులను తగిలించాడు. నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైంది, నీ దోషము తొలగిపోయింది అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ శరాపులు బలిపీఠం దగ్గర ఉన్న కారుతో తీసిన నిప్పును చేత పట్టుకున్నారు. ఎందుకంటే వారే బగబగ మండే జీవులు కాబట్టి ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పును తీసుకోగలిగారు. ఇంకొకరు అక్కడికి వెళ్ళలేరు. ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పును కూడా సమీపించే పరిశుద్ధత ఇంకెవరికి లేదు. ఆ యొక్క శక్తి ఇంకెవరు, కేవలం శరాపులకు మాత్రమే ఉంది.
ఆ వారు కూడా అంత అగ్నితో నింపబడిన జీవులు కాబట్టి వారు మాత్రమే వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పును కొంచెం తీసుకొచ్చి యెషయా పెదవులకు తగ్గించినప్పుడు అతని దోషము తొలగిపోయినట్లుగా యెషయా ఇక్కడ చెప్తున్నాడు. కనుక మన ప్రభువు మహిమలో ఉన్నప్పుడు యెషయా చూశాడు. ఇప్పుడు మన ప్రభువు భూమి మీదకి వచ్చి శరీరధారిగా ఉన్నప్పుడు చూశాడు. యెషయాలో ఉన్న గొప్పతనం ఏంటంటే యేసు ప్రభు మరలా రాబోయి 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు. ఆ పరిపాలన కూడా చూశాడు. అతడు కొల్ల సొమ్ము విభాగించుకుంటాడు. అతడు గనులతో కలిసి కొల్ల సొమ్ము విభాగించుకుంటాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం 53వ అధ్యాయానికి మరలా వచ్చేద్దాం. యెషయా గారు చెప్తున్నాడు, ఎందుకనగా అతడు నీతిమంతుడు, భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడింది. యేసు ప్రభు చనిపోయినప్పుడు అతన్ని భక్తిహీనులతో ఉంచాలని వారు కుట్ర పూనారు. పిలాతు కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యాజకులు, అక్కడ ఉన్నటువంటి ఆ పరిసయ్యులు, అక్కడున్న యూదులు, అక్కడున్న మత పెద్దలు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి రోమ సైనికులు భక్తిహీనులతో యేసు ప్రభువును సమాధిలో ఉంచాలని చూశారు. కానీ భక్తిహీనుడు ఆయన కాదు కాబట్టి ఆయన ధనవంతుని యొద్ద ఉంచబడ్డాడు అని యెషయా గారు చెప్తున్నారు. ధనవంతుని యొద్ద ఉంచబడ్డాడు ఎందుకంటే ఆయన భక్తిహీనులతో ఆయనను సమాధి చేయాలని వారు చాలా ప్రయత్నం చేశారు. కానీ అరిమత యేసేపు ధనవంతుడు, నీతిమంతుడు, ఆ యేసు ప్రభువును అమితంగా ప్రేమించిన వాడు, ఆయన తాను ఆ సిద్ధపరుచుకున్నటువంటి సమాధిలో పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన దేహమును అడిగి, వారు భక్తిహీనులతో అతన్ని సమాధిలో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన భక్తిహీనుడు కాదు. భక్తిహీనుడు అపవాది యొక్క సంతానము, అపవాది యొక్క అనుచరులు, అపవాది యొక్క బానిసలు, అపవాది చేతిలో చిక్కిన వారు భక్తిహీనులు. వారితో కలిసి యేసు ప్రభు యొక్క సమాధి చేయాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు యెషయా గారు, అయితే ఆయన ధనవంతుని యొద్ద ఉంచబడ్డాడు. ఆయన భక్తిహీనుడు కాదు కదా, ఆయన ధనవంతుని యొద్ద ఉంచబడ్డాడు. అరిమత్త యేసేపు అనేటువంటి నీతిమంతుడి దగ్గర ఆయన ఉంచబడ్డాడు. ఆయన తవ్వించుకున్నటువంటి, ఆయన సిద్ధపరుచుకున్న సమాధిలో ఆయన ఉంచబడ్డాడు. ఎందుకనగా అతడు అన్యాయమేమీ చేయలే, అతని నోట కపటం కూడా లేదు. ఆయన అన్యాయం చేసినోడు కాదు. భక్తిహీనుల సమాధిలో ఉంచడానికి ఆయన అన్యాయం చేసినోడు కాదు. ఆయన దుర్మార్గుడు కాదు. ఆయన అన్యాయం చేసిన వాడు కాదు. ఆయన కపటం లేనివాడు, అపరిశుద్ధుడు. కాబట్టి ఆయన ధనవంతుని యొద్ద ఉంచబడ్డాడు. దే ప్లాన్డ్, వికెడ్ పీపుల్ తోటి ఆయన్ను సమాధి చేయాలని వాళ్ళు ప్లాన్ వేశారు. కానీ వాళ్ళ ప్లాన్ ఫెయిల్ చేశాడు దేవుడు. ఎందుకంటే ఆయన భక్తిహీనుడు కాదు. ఆయన మన దోషముల నిమిత్తం నలుగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, హింసించబడ్డాడు, బాధింపబడ్డాడు, శ్రమ నొందాడు, మన కోసం చేయబడ్డాడు. కానీ మన కోసం భక్తిహీనులతో అతన్ని సమాధిలో ఉంచడం దేవునికి ఇష్టం లేదు. అట్లాగే కొంతమంది రాజులు పాపం చేసి రాజుల సమాధుల్లో ఉంచకుండా బయట సామాన్యుల సమాధుల్లో ఉంచబడిన వారు ఉన్నారు. రాజుల గ్రంథంలోకి వెళ్తే మనం యెరోబాము అనేవాడు కానీ, ఆ తర్వాత యెహోయాకీము అనేవాడు కానీ, వీళ్ళు కొంతమంది సామాన్యులు అంటే రాజుల సమాధుల్లో ఉంచబడలేదు. ఎందుకంటే వారు భక్తిహీనంగా ప్రవర్తించారు కాబట్టి. కానీ యేసు ప్రభువు భక్తిహీనంగా లేడు. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైనటువంటి సహోదరులారా. 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. యేసుక్రీస్తు ప్రభువుని గురించి యెషయా చెప్తున్నాడు, ఆయన నీతిమంతుడు. యేసు ప్రభు నీతిమంతుడు. యేసు ప్రభు పేరు లేదు, కానీ ఆయన గుణము, ఆయన యొక్క లక్షణం, ఆయనలో ఉన్నటువంటి ఆ దైవికమైనటువంటి ఆ నీతి ఏదైతే ఉందో అది చెప్పాడు. ఆయన ఎవరు అనంటే ఆయన నీతిమంతుడు. నీతిమంతుడు అంటే ఎవరు? మరలా ఇంకొక ప్రశ్న మీకు నేను అడుగుతున్నాను, మనము డిస్కషన్ చేద్దాం. నీతిమంతుడు అంటే ఎవరు చెప్పండి ఒక మాట. యేసు ప్రభువుని గురించి నీతిమంతుడు అని చెప్పాడు యెషయా.
అలాగైతే అసలు నీతిమంతుడు అంటే ఏమైనా నిర్వచనం ఉందా? ఎవరు నీతిమంతుడు అంటే దాని అర్థం ఏంటి? నీతిమంతుడు అంటే ఎలాంటి వాడు? పాపం చేయనివాడు, పాపం చేయని వాడు, యథార్థంగా ఉండేవాడు. యథార్థంగా ఉండేవాడు, బెస్ట్. కల్మషం లేనివాడు. కల్మషం లేనివాడు, వెరీ గుడ్, వెరీ గుడ్. నీతిమంతుడు అంటే కల్మషం లేనివాడు. ఎప్పుడు కరెక్ట్ గా చేసేవాడు, అంటే తప్పులు చేయకుండా, సరే తప్పులు చేయకుండా, తప్పు చేయకుండా, అన్ని కరెక్ట్ గా చేసేవాడు, కరెక్ట్ గా ఉండేవాడు, అన్ని కరెక్ట్ గా చేసేవాడు నీతిమంతుడు. రైచస్. రూబెన్ గారు, రవి గారు, వందనాలు. వందనాలు. నీతిమంతుడు అంటే ఎవరు? పాపం అంటనేవాడు. పాపం అంటనేవాడు, వెరీ గుడ్. హ్యాపీ గారు కూడా అదే చెప్పారు, పాపం లేనివాడు, పాపం చేయనివాడు, యథార్థంగా వాడు. ఓకే, మనకు సమయం లేదు. నీతి ఇప్పుడు మనము విశ్వాసం అంటే దానికి నిర్వచనాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. విశ్వాసం అంటే ఏంటి? అది విశ్వాసం అంటే దానికి మొదటి వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో నిర్వచనం ఉంటుంది కదా. అదృశ్యమైన వాటిని ఉన్నవనుటకు రుజువు. విశ్వాసం అంటే ఏంటంటే అదృశ్యమైనవి కనపడనివి కూడా ఉన్నవని నమ్మటమే విశ్వాసం కదా. అదృశ్యమైనవి ఉన్నవనేదే విశ్వాసం. మనకు కనిపించలే దేవుడు, కానీ దేవుడు ఉన్నాడు. మన పాపములు మనము కడిగినట్టుగా, ఆయన రక్తంలో కడిగినట్లుగా మనకు కనిపించలా, కానీ మనం ఎప్పుడైతే ఒప్పుకున్నామో మన పాపములు కడిగాడు అని విశ్వసిస్తున్నాం కదా. అదే విశ్వాసం అంటే. మనకు కనిపించకున్నా కూడా కడిగాడని నమ్ముతున్నాం, ఆయన రక్తంలో కడిగాడని నమ్ముతున్నాం. ఇదే విశ్వాసం అంటే. విశ్వాసానికి అక్కడ అలాగైతే నీతిమంతుడికి నిర్వచనం నేను అడుగుతున్నాను. అది ఎస్, నీతిమంతుడు అంటే పాపం లేనివాడు, దోషం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు అంటే దానికి నిర్వచనం రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. నీతిమంతుడికి ఇచ్చిన నిర్వచనము లేక 2:13 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 2:13. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుతురు. నీతిమంతులు అనే దానికి నిర్వచనం ఇక్కడ ఇచ్చాడు పౌలు గారు. ధర్మశాస్త్రం వినేవారు నీతిమంతులు కారు, గాని ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారు నీతిమంతులుగా ఎంచబడతారు. నీతిమంతులుగా ఎవరిని మనము డిక్లేర్ వాయిస్ బ్రేక్ చేస్తాము. నీతిమంతులుగా ఎవరిని మనము డిక్లేర్ చేయగలమంటే ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరిస్తారో. వినేవారు కాదు, ధర్మశాస్త్రం తెలుసుకున్న వాళ్ళు కూడా కాదు. ఈ లోకంలో ధర్మశాస్త్రం ఎరిగిన వారు ఉంటారు, తెలుసుకున్న వారు ఉన్నారు, దాని మీద పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉంటారు, అంటే లా మీద, చట్టం మీద. కానీ వాళ్ళు దాన్ని పిహెచ్డి చేసిన వాళ్ళు నీతిమంతులు కాదు, దాన్ని అనుసరించేవారు నీతిమంతులు. అలాగైతే మనకు ముఖ్యంగా ధర్మశాస్త్రంలో 2 ఆజ్ఞలు ముఖ్యంగా ఉన్నాయి. ఏంటివి 2 ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకున్నాం ఒక 2-3 నిమిషాల్లో. మొదటి ఆజ్ఞ ఏంటి అనంటే 10 ఆజ్ఞలు కాకుండా ఇంకా ముఖ్యమైన 2 ఆజ్ఞలు ఉన్నాయి. 6వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండంలో 10 ఆజ్ఞలలో ఉన్న మీ వాయిస్
సారాంశం ఇందులో కనిపిస్తుంది. 6వ అధ్యాయం 5వ వచనం, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడు చదవండి. పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది ధర్మశాస్త్రములో ఉన్న ప్రధానమైన ఆజ్ఞ, ప్రధానమైనటువంటి ఆజ్ఞ. 10 ఆజ్ఞలలో ఉన్న మొదటి 4 ఆజ్ఞలు ఉన్న సారాంశమే ఇది 6వ అధ్యాయంలో 5వ వచనం. రెండవది ప్రధానమైనటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 2వ ఆజ్ఞ ఏంటంటే లేవియా కాండంలో మనం చూస్తాం 19:18. లేవియా కాండం 19:18. లేవియా కాండం 19:18 చూడండి. లేవియా కాండం 19:18. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అదే కదా, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచు కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలె. ఇది రెండవ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రధానమైన 2 ఆజ్ఞలు ఏంటంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ సోల్ అని ఉంటుంది. అంటే నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో పూర్ణ బలం పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ధర్మశాస్త్రం చెప్పేది అది. అంటే ఈ ముఖ్యంగా 2 ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు నీతిమంతులు. నీతిమంతులు అనేది మనకి కావాలి. నీతిమంతులు ఎవరు? ధర్మశాస్త్రం అనుసరించేవాళ్ళు, వినేవారు కాదు, లేకపోతే దాని మీద పిహెచ్డి చేసేవాళ్ళు కాదు. ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో ప్రేమించమంటుంది. 2వ ఆజ్ఞ ఏం చెప్తుంది ధర్మశాస్త్రము? నీ పొరుగు వాడిని కూడా నీవు వాడి మీద కోపం ఉంచుకోకుండా నీ పొరుగు వాడిని ప్రేమించమంటుంది. ఈ 2 ఆజ్ఞలు ఎవరైతే అనుసరిస్తారో, ఈ 2 ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో, ఈ 2 ఆజ్ఞలు ఎవరైతే అమలు చేస్తారో వారు నీతిమంతులు. అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి యెషయా గారు ఏం చెప్తున్నాడంటే, నీతిమంతుడైన నా సేవకుడు అనేకుల యేసుక్రీస్తు ప్రియమైన వాడు, అలాగే మనుషుల్ని ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించి ఆయన యొక్క మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. అలాగే మనిషిని ప్రేమించి తన యొక్క శరీరం అంతా కూడా మానవాళి విమోచన కోసమై ఆయన కలువరి శిలువలో అప్పగించుకున్నాడు. దేవుని ఆజ్ఞకు, దేవుని మాటకు, దేవుని తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించి ఆయన మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. అలాగే మనల్ని ప్రేమించి మనిషిని ప్రేమించి ఆయన ప్రాణాన్ని ధారపోశాడు ఈ భూమి మీద. కాబట్టి ఆయన నీతిమంతుడు. అలాగూ నీతిమంతుడును జ్ఞాపకం చేసుకున్నట ఈ మాట మనము ఆదరణ కోటాల్లో మనం చదువుతుంటాం. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం అనే మాట ఆదరణ కూటములో. కానీ నీతిమంతుడు నిజముగా నీతిమంతుడు ఉన్నాడనంటే మనము చదువుతాం కదా, రోమేలకు రాసిన పత్రిక 3, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా అనుసరించిన వాడు ఎవడైనా ఉన్నాడు అనంటే ఎవరు లేరు. ఒక్క నీతిమంతుడైన యేసు ప్రభువు తండ్రి ఆజ్ఞను అనుసరించాడు, తండ్రి ఆజ్ఞకు లోబడ్డాడు, అలాగే మా తండ్రిని ప్రేమించాడు పూర్ణ హృదయంతో, అలాగే పొరుగువాడిని ప్రేమించమన్నాడు. మనల్ని ప్రేమించాడు కనుక మనం ఇప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత మనం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డామని మరలా రోమీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు మనము 5వ అధ్యాయంలో చూస్తాడు. కాబట్టి విశ్వాస మూలమున మనము కూడా నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుమంటాడు. ఇప్పుడు మనకు కూడా నీతి వచ్చింది, మనకు కూడా నీతిమంతులు అనే పేరు పెట్టాడు, కానీ మనము వాస్తవానికి ఏ నీతి క్రియ చేయాల. ఒకవేళ అలాంటి ఏదైనా చేసి ఉన్నా కూడా మరలా వాక్యం ఏం చెప్తుందంటే మన నీతి క్రియలన్నీ కూడా ఎలాంటివన్నాడు? మురికిగుడ్డలు. అది మనం ఒకవేళ నీతి క్రియలు చేద్దామని ఏదన్నా చేసినా అవన్నీ కూడా మురికిగుడ్డలు లాంటివే. మల్యం ఉంటుంది. చూసారా? ఇప్పుడు శరాపుల గురించి చూసాం. శరాపులు వారు బగబగ మండే జీవులు అయినా కూడా వాళ్ళలో పాపం దేవుడికి కనిపిస్తుందంట.
వాళ్ళ పాపం వాళ్ళకి కనిపిస్తుంది. అసలు మంటలో ఏ మలినం ఉండదు, అగ్నిలో ఏ మలినం ఉండదు, అగ్ని మలినాన్ని దహించి వేస్తుంది. కానీ శరాపులు బగబగ మండే జీవులు వాళ్ళలో పాపం అంటే దేవుడు వాళ్ళల్లో కూడా పాపాన్ని చూడగలిగాడు. అంత పరిశుద్ధుడు అనమాట. ఆ పరిశుద్ధతలో వారి పాపాలు కూడా కనబడుతున్నాయి. ఇక అలాగైతే మనం ఎంతటి వాళ్ళం, మన నీతి క్రియలు మరి. కానీ మనం ఎందుకు నీతిమంతులమయ్యామంటే నీతిమంతుడైన యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన బ్యాలెన్స్, ఆ అకౌంట్ బ్యాలెన్స్ అంతా కూడా మన అకౌంట్లోకి వచ్చింది. ఇప్పుడు మనం వాస్తవానికి దరిద్రులము, తిక్కులేని వాళ్ళము, ఏమీ లేనటువంటి ఒక దీన స్థితిలో ఉన్నటువంటి వారు. ఆయన యొక్క ఆయన ధనవంతుడు. ఆయన యొక్క ఏదైతే ధనం ఉందో ఆ ధనమంతా కూడా మన అకౌంట్లు వేసరికి ఇప్పుడు మనం ధనవంతులం అయిపోయాం. పేదలము, దిక్కులేని వాళ్ళం, దరిద్రులము, రూపాయి కూడా గతి లేని వాళ్ళం మనము. అటువంటి మనకు ఆయన బ్యాలెన్స్ మన అకౌంట్ లో వచ్చేసరికి ఇప్పుడు మనం ధనవంతులు. అది ఆయన నీతి ద్వారా మనం నీతిమంతులం అయ్యాం. కనుక ప్రియమైన సహోదర సహోదరులరా, మన ప్రభువును మనము యెషయా గారు ఎలాగూ మహిమలో చూశాడో, ఎలాగ ఆయన శిలువ శ్రమలను చూశాడో అదంతా కూడా యెషయా గారు 53వ అధ్యాయంలో మనకు తేట తెల్లంగా చూపించి మనకు ప్రభువును బయలుపరిచాడు. యెషయా గారికి నిజంగా మనము చాలా రుణపడి ఉన్నాం. ఒక గొప్ప ప్రవక్త. అందరి ప్రవక్తల్లో కూడా ఇంతకుముందు నేను చెప్పాను, 2 రకాలుగా ఉంటారు ప్రవక్తలు. ఒకరు కేవలము దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొచ్చేసి మనుషులకు అందించే వాళ్ళు, కేవలము ఒక రకం ప్రవక్తలు. 2వ రకం ప్రవక్తలు ఎలాంటి వారంటే దేవుని దగ్గర నుంచి వర్తమానం మనుషులకు అందించడం మాత్రమే కాకుండా కొన్ని అద్భుత కార్యాలు చేసిన వారు కూడా ఉన్నారు. వీరు 2వ రకం ప్రవక్తలు. అలాగూ మోషే దేవుని మాటలు ప్రజలకు అందించడమే కాకుండా అద్భుతాలు చేశాడు. ఎన్నో 10 రకాలైనటువంటి తెగుళ్ళు రావటం ఆ మోషే గారి ద్వారా చూస్తాం. ఎలీషా ప్రవక్త, ఏలియా ప్రవక్త, వారు దేవుని దగ్గర నుంచి సందేశం మనుషులకు అందించడం మాత్రమే కాకుండా అద్భుతాలు కూడా చేస్తారు. వాళ్ళు ఇంకొక గ్రేడ్ అన్నమాట, ఇంకొక కేటగిరీకి చెందిన వాళ్ళంతా కూడా. కానీ యెషయా గారు అలా కాదు. ఏనేమి అద్భుతాలు ఒక్కటి కూడా చేయలే. బాప్తిసం ఇచ్చే యోహాను కూడా అద్భుతాలు ఒక్కటి కూడా చేయలే. ఆయన ప్రవక్తల్లో చివరి వాడు. ఆయన ఏ సూచక్రియ కూడా చేయలే. బాప్తిసం ఇచ్చే యోహాను కేవలం దేవుని యొక్క వర్తమానాన్ని ప్రజలకు అందించాడు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించిందని. యెషయా గారు కూడా అలాంటి వాడే, కేవలం సందేశం ఇచ్చాడు. కానీ ప్రవక్తల్లో ఇతను ఎలాంటి వాడంటే అందరి ప్రవక్తల్లో ఫస్ట్ ప్లేస్ లో యెషయా గారు ఉంటారు. ప్రవక్తలందరిలో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. ప్రభువును మనకు బయలుపరిచాడు. ప్రభు యొక్క మహిమను చూపించాడు. ప్రభు యొక్క శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఎంతగా శ్రమ పట్టుబడ్డాడో ఆయన శ్రమలను చూపించాడు, పునరుద్ధానాన్ని చూపించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన 1000 ఏళ్ల పరిపాలన, మరలా 2వ రాకడ కూడా చూపించాడు. ఈ విషయాలు దేవుని చిత్తమైతే మరొకసారి మనం ధ్యానం చేయడానికి ప్రభు అనుకూలపరచును గాక. అలాగూ మనము ముందుకు వెళ్దాం. ప్రార్థనా పూర్వకంగా అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, అలాగే తమ్ముడు హ్యాపీకి, కుటుంబానికి, మిగతా జాయిన్ అయినటువంటి సహోదర సహోదరులందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఇంతలో నేను ముగిస్తున్నాను. చక్కని మాటలు అందించిన మరి జాషువాకు సంఘం తరపున వందనాలు. యెషయా 53 గ్రంథంలో మనకు తెలియని అనేక కొత్త విషయాలు మనం నేర్చుకున్నాం. మరి దేవుడు ఈ మాటలు మనకు వెనుకడిలో దీవించిన గాక. ఇది రికార్డ్ చేయబడుతుంది కనుక మరలా వినాలని ఆశ కలిగిన వారు మరి షేర్ కూడా చేయొచ్చు. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ప్రార్థన చేద్దాం. వాక్యం అందించిన అన్నకు మరొకసారి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నత మా గొప్ప దేవ, మరి మీ సన్నిధిలో మరి మీ వాక్యం వినే గొప్ప భాగ్యం మాకు దయచేశారు. మరి జాషువాను బలపరిచి మరి మాకు అందించిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యెషయా 53వ గ్రంథంలో నుంచి అనేక కొత్త విషయాలు మేము నేర్చుకున్నాం. మీరు నీతిమంతులు అని ప్రభు, మరి మీ యొక్క గొప్పతనము మరి యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు, మరి యేసు ప్రభు గురించి అని, ప్రభువు దేవుడు అనే మాట లేదు కానీ మరి యోహాను గ్రంథంలో మరి యెషయా గ్రంథంలో గురించి రాయబడిందని అనేకమైన కొత్త విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం.
మరి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుండగా వినేవారు కూడా ప్రభా మరి అందరూ మీ వాక్యాన్ని గ్రహించి మేలు పొందడానికి సహాయం చేయండి. మరి వాక్యం అందించిన జాషువన్నను వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇంకా మీ యొక్క సేవలు వాడుకోనండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మరి రూబెన్ బ్రదర్ని, రవి బ్రదర్ని, అలాగే షడ్రక్ బ్రదర్ వారి కుటుంబాన్ని, అలాగే ఇప్పుడు వరుణ్ వారి కుటుంబాన్ని, మరి బెరియా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే షడ్రక్ బ్రదర్ వారి కుమారుడు సైలస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఫీవర్ వచ్చి బాధపడుతుండగా మరి మీరు కొంత నెమ్మది ఇచ్చారు. సంపూర్ణ స్వస్థత దయచేయండి. చిన్న బాబుని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి చేరవలసిన ప్రతి ఒక్కరిని బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని మేము మా హృదయంలో దాచుకొని ఆ విధంగా మేము జీవించడానికి, మేలు పొందడానికి మాకు సహాయం చేయండి. మరి రాబోయే దినాల్లో మరి ఇంకా ఎక్కువగా మీ వాక్యాన్ని వినడానికి ప్రతి ఒక్కరూ మరి వినడానికి మీరు కృప చూపించి నడిపించమని, మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటుండగా అన్ని విషయాల్లో సహాయం చేయమని మా రక్షకుడు విమోచకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.